గుడ్ మార్నింగ్, కూర్చోండి. టీచర్, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరొచ్చారు? ఎవరో తెలీదు, అక్కడ వెయిట్ చేస్తున్నారు. తులసి, ఏంటి టీచర్? ఈ డిక్టేట్ చేస్తుండు. పద్మావతి నా మూడో కోడలైతుంది గనక తను కూడా చదువుని దూరం పెట్టాలి. ఈ రోజు నుంచి నా చదువుని వదిలేస్తున్నాను. నా సంగతి తెలిస్తే మా అమ్మ బ్రతకదు. టీచర్ ఉద్యోగం చేస్తున్నది. ఏమిటమ్మా ఈ పని? అసలు నువ్వేం
చేస్తున్నావు రే, నువ్వు నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా? या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता చదువు అంటే అగ్నిగుండంలా మండిపడిపోతుంది దుర్గమ్మ. ఆ దుర్గమ్మ గారి కోడలవై ఉండి నువ్వు నువ్వు ఈ పంతులం ఉద్యోగం చేస్తున్నావా? ఈ సంగతి ఆవిడికి తెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? సీనయ్య, నువ్వు ఈ సంచి తీసుకొని లోపలికి పోయే. ఈయనయ్య కాదు సీను. మాట్లాడవేం పద్మావతి, మాట్లాడవే. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? అసలు నువ్వు ఈ బళ్ళు ఎప్పుడు చేరావు? ఎందుకు చేరావు? అసలు ఒక్క మాట రే, నాన్నతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పని చేశారేం పద్మావతి? ఇదే విషయం దుర్గమ్మ గారికి తెలిస్తే నేను మళ్ళీ చేస్తాను. నమస్కారం అమ్మా. నమస్తే. నీ సంసారం ఈ పిల్లగాని తరగతి గది ఆడనో చెప్తే. ఓ సీనునా? అక్కడమ్మా పద్మావతి అనే టీచర్ ఉంటది, అక్కడికి వెళ్ళి ఆవిడని కలవండి. సరే, మంచిది. ఓకే అమ్మా, సీనయ్య వెళ్ళండి. పోదాం పద. పద్మావతి,
ఎవరికోసం అమ్మా చూస్తున్నారు? గీడ పద్మావతి అనే పంతులం ఉందంట. నేనే పద్మావతిని. మీ మనవడా? మీ మనవడు చాలా అల్లరి చేస్తున్నాడండి. మేమే కబురు పెడదాం అనుకుంటున్నాం. ఈలోగా మీరే వచ్చారు. ఈ అబ్బాయికి మీరేమవుతారు? ఏమీ కానమ్మా. ఈ పిల్లోడెవడో కూడా నాకు తెలియదు. రోడ్డు మీద వస్తా ఉంటే కింద పడి ఏడుస్తా ఉన్నాడు. ఈ కుర్రాడి తల్లిదండ్రులు ఎవరో వాళ్ళకి కాస్త కబురు పెట్టి చెప్పుండ్రి. అసలే దూకుడు అంటున్నారు. గసవంటి పిల్లోడిని ఒంటరిగా పంపించడం మంచిది కాదని కాస్త వాళ్ళకి చెప్పుండ్రి. ఈ విషయం చెప్దామని ఎప్పుడు బళ్ళోకి కూడా అడుగు పెట్టను నేను ఇంత దాకా వచ్చినా. చెప్తారుగా? తప్పకుండా చెప్తానమ్మా. నేను అదే అనుకుంటున్నాను. మరి నేను చెప్తానమ్మా. మరి నేను వస్తాను. ఇదేంటి పద్మావతిని కలవకుండా వెళ్ళిపోతుంది? పద్మావతి గురించి తెలుసుకుందామంటే కుదరలేదు. పద్మావతిని ఆ ఇంట్లో చూశాను. దుర్గమ్మ గారికి పద్మావతి ఏమవుతుంది? చూసావా అమ్మా, దేవుడు మనందున్నాడు కాబట్టి ఇంత ప్రమాదం తప్పింది. అదే దుర్గమ్మ గారు నిన్నిక్కడ చూస్తుంటే ఏమయ్యేదమ్మా? చెప్పు తల్లి, చెప్పు తల్లి. అవసరమా? నీకు ఈ ఉద్యోగం అవసరమా తల్లి? ఆవిడ నిన్ను ఎలా చూసుకుంటుందిరా? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అలాంటి ఆవిడ్ని నువ్వు మోసం చేస్తున్నావా? తప్పమ్మా, ఇది చాలా తప్పమ్మా, చాలా తప్పు. పసితనం నుంచి ఏ రోజైనా ఎప్పుడైనా ఏనాడైనా నీ మీద చేయి చేసుకున్నానా? లేదు కదరా. అలాంటిది ఈరోజు నిన్ను నేను శిక్షించాను అంటే ఎందుకని ఆలోచించు. మోసం చేస్తున్నావు. దేవత లాంటి ఆ తల్లి మోసపోకూడదనే బాధ. నా కూతురే ఆవిడ మోసం చేస్తుందని బాధ. అంతేగాని నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావని గాని, మాకేదో అన్నం పెడుతున్నావని గాని అది కాదమ్మా, కాదు. తప్పు తల్లి, తప్పమ్మా. నాన్న, మీరొక విషయం గ్రహించడం లేదు. మీరే కాదు, అత్తమ్మను చూసి వాళ్ళెవ్వరూ గ్రహించడం లేదు. అత్తమ్మకి చదువన్నా, చదువుకున్న వాళ్ళన్నా కోపమనే అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి అత్తమ్మ గతాన్ని గుర్తు చేసుకుంటే మీకు అసలు విషయం గుర్తొస్తుంది నాన్న.
పెద్ద కోడలు రాని క్రితం అత్తమ్మకి చదువంటే ప్రాణం. ఆ సంగతి అందరూ మర్చిపోయారు. ఆ ప్రాణాన్ని కోపం కప్పేసిందేట. అత్తమ్మకి చదువంటే ద్వేషం లేదు. అది కోడలు ప్రవర్తన తప్పు కాని చదువు తప్పు కాదు నాన్న. అత్తమ్మ తప్పు అస్సలు కాదు. పెద్ద కోడలు ప్రాణాలు తీసి జీవితాన్ని సర్వనాశనం చేయడం వల్ల అత్తమ్మ చదువుకున్న వాళ్ళంటే భయపడుతుంది. పెద్ద కోడలు ప్రాణాలు తీసి జీవితాన్ని సర్వనాశనం చేయడం వల్ల అత్తమ్మ చదువుకున్న వాళ్ళంటే భయపడుతుంది, దూరంగా ఉంటుంది. అంతే నాన్న. చదువు మంచి చేస్తుందని అత్తమ్మకి తెలిసేలా చేస్తే ఆ కోపం తొలగిపోయి ప్రాణం మళ్ళీ బయటపడుతుంది. అప్పుడు నాకే కాదు నాన్న, అత్తమ్మ వల్ల ఎన్నో కుటుంబాలకి కాదు ఊరందరికీ మంచి జరుగుతుంది. ఆ పనే నేను చెయ్యాలనుకుంటున్నాను నాన్న. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును నాన్న. ఎప్పుడో పెద్ద కోడలు రాచేసిన నిప్పు ఇప్పటికీ నా అత్తింటిని కాలుస్తూనే ఉంది. దాన్ని ఆర్పితేనే ఆ ఇల్లు బాగుంటుంది, అత్తమ్మ శాంతంగా ఉంటుంది, మా జీవితాలు మంచిగా ఉంటాయి నాన్న. ఆ పని నేను చేస్తాను నాన్న. పిచ్చి తల్లి, చాలా చాలా సాహసం చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అవి నిప్పులు కావమ్మా, కార్చిచ్చులమ్మా. ఆ ఇంటిని నిలువునా దహించేస్తున్న కార్చిచ్చులమ్మా. వాటిని ఆర్పే ప్రయత్నంలో అవి ఆరిపోవచ్చు, లేదా మనందర్నీ చుట్టుముట్టొచ్చమ్మా. మన జీవితాల్ని నాశనం చేస్తాయి తల్లి. ఏం జరగడానికైనా అవకాశం ఉందమ్మా. రెండిటికి అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా నా జీవితం కాలిపోతుందని లేదు కదా నాన్న. సాహసాలు చేసిన వాళ్ళంతా ఓడిపోరు, కాలిపోరు. నేను గెలుస్తానని అనుకుంటున్నాను. అత్తమ్మ మర్చిపోయిన చదువు గొప్పతనాన్ని గుర్తు చేయగలను నాన్న. గుర్తు చేస్తా. ఇందాక చెప్పినట్టు చదువు మంచితనాన్ని గుర్తు చేస్తాను. చదువు మీదున్న ద్వేషాన్ని తొలగిస్తాను. చదువంటే ఆవిడికి మళ్ళీ ప్రాణం అయ్యేలా చేస్తాను. అయ్యో ఏంటమ్మా ఇది? ఏంటి నువ్వు చెప్పేది? ఆది పరాశక్తిని, సరస్వతిని చేస్తానంటున్నావా తల్లి? అది జరగని పని తల్లి, జరగని పని. అది సాధ్యమయ్యే పని కాదు, సాధ్యపడే పని కాదు. పొరపాటు నాన్న. సరస్వతి వేరుగా ఎక్కడా ఉండదు, అందరి నాలుకల మీద ఉంటుంది. కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాసింది కాళికాదేవేనన్నా. ఆ విషయం మీరొక్కసారి గుర్తు చేసుకోండి. కానీ నువ్వు ఆది పరాశక్తికి చదువు నేర్పుతానంటున్నావు కదమ్మా.